సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిక్కిరి చిక్కిరి సాంగ్ స్టేటస్ వచ్చేసి 12 days అవుతుంది ఇప్పటికీ. సాంగ్ అసలు ఎక్కడ ఆగట్లేదు. సో బ్లాక్ బస్టర్ వైబ్స్ అనేది గ్లిమ్స్ తోనూ ఇటు జస్ట్ ఫస్ట్ సాంగ్ తోనూ వచ్చేసింది. సో సాంగ్ రిలీజ్ అయ్యి 12 days అవుతుంది. సో ఆల్ 5 languages లో ప్రస్తుతం వ్యూవర్షిప్ అనేది ఎంత ఉంది అనేది అప్డేట్ నేను మీకు ఇస్తాను ఈ యొక్క వీడియోలో. సో తెలుగులో వచ్చేసి టాప్ లో ఉంది. ఆబ్వియస్లీ తెలుగులో వచ్చేసి 57.5 million వ్యూస్ ఉంది, 9,58,000 లైక్స్తో. సో హిందీలో చూసుకుంటే 22.2 million ఉంది, 4,61,000 లైక్స్తో. కర్ణాటకలో చూసుకుంటే అదే కన్నడ లాంగ్వేజ్లో చూసుకుంటే 3.9 million వ్యూస్ ఉంది. అలాగే తమిళ్లో చూసుకుంటే 4.2 million వ్యూస్ ఉంది. కన్నడ కంటే కూడా తమిళ్లో మంచి పికప్ అందుకుంది. సో మలయాళంలో ఆబ్వియస్లీ 1.8 million ఉంది. మన సినిమాలని అంతగా మన ఏ సినిమాలు కూడా అంతగా దేకరు కదా వాళ్ళు. సో అదంతా పక్కన పెట్టేస్తే, సో ఓవరాల్ గా చూసుకుంటే ఆల్ 5 languages లో కూడా 90 million వ్యూస్ వచ్చింది. 12 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ లో కలిపి 90 million వ్యూస్ రావడం అనేది హ్యూజ్ రీచ్, హ్యూజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పేసి అనుకోవాలి. 12 రోజుల్లోనే 90 million వ్యూస్ వచ్చిందంటే 100 million నాకు తెలిసి నెక్స్ట్ మండే కల్లా, అంటే ఈ వీకెండ్ సండేతో అయిపోతుంది. సో దాని తర్వాత సండే తర్వాత వచ్చేటువంటి మండేతో ఖచ్చితంగా సాంగ్ 100 million వ్యూస్ ఆల్ 5 languages అనేది వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఒక గ్లిమ్స్తో కావచ్చు, ఒక సాంగ్తో కావచ్చు, జస్ట్ 2 అఫీషియల్ కంటెంట్లతో ఈ సినిమా తాలూకు స్థాయి అనేది పెరిగిపోయింది. హిందీలో మంచి రీచ్ వస్తుంది. హిందీలో మాత్రం డెఫినెట్గా మంచి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్దకి లాంగ్ రన్లో అయితే దుమ్ము దులిపేస్తుంది నంబర్స్. ఇప్పుడే మనం ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ మనలో మనమే పెంచుకోవడం కంటే కంటెంట్ మాట్లాడాలి. ఇప్పటి వరకు దిగినటువంటి 2 కంటెంట్లు కూడా దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, రీచ్ కావచ్చు, అవే మాట్లాడాయి. సో ఓవరాల్గా కంటెంటే మాట్లాడాలి కాబట్టి అదే మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ వైబ్స్ అనేవి గ్లిమ్స్ నుంచే మొదలైపోయింది. సో సాంగ్ అనేది ఒక బార్ని హై చేసింది. దాని తర్వాత వచ్చేటువంటి అప్డేట్ సెకండ్ సాంగ్, దానికోసం కూడా ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు చాలా ఆసక్తిగా. బికాజ్ ఈ సాంగ్ ఇచ్చినటువంటి హై తర్వాత ఏ సాంగ్ వస్తుంది అనేటువంటి ఎక్సైట్మెంట్ ఆబ్వియస్లీ న్యూట్రల్ ఆడియన్స్ లో కావాలి. ఫ్యాన్స్ లో ప్రతి సినిమాకి ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ లో ఈ సినిమా తాలూకు నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూసేంతలాగా చిక్కిరి సాంగ్ దూసుకెళ్ళిపోతుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తాలూకు వైబ్ కానీ, ఈ సినిమా తాలూకు ఎక్స్పెక్టేషన్స్ కానీ న్యూట్రల్ ఆడియన్స్ లో, రెగ్యులర్ సినిమా గోయర్స్ లో ఏ రకంగా ఉందనేది. సో నెక్స్ట్ సాంగ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మస్సా మస్సా అనేటువంటి గ్లిమ్స్ లో ఒక ట్రాక్ వస్తుంది కదా, ఆ ట్రాక్ తో సాంగ్ వస్తుంది. ఒక హీరో తాలూకు క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసేలాగా, సినిమా తాలూకు థీమ్ ని ఎలివేట్ చేసేలాగా, అలాగే మోటివేట్ చేసేలాగా, థీమ్ ని మోటివేట్ చేసేలాగా ఉండేటువంటి సాంగ్ అన్నట్లుగా తెలుస్తుంది. సో అఫీషియల్ వచ్చినాక మనం ఆ సాంగ్ గురించి మాట్లాడుతాం. December 31st జనవరి అంటే 2026 January 1st న్యూ ఇయర్ కానుకగా సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పేసి తెలుస్తోంది. సో ఆ లోపు చిక్కిరిని ఎంజాయ్ చేద్దాం. ఆ సాంగ్ వచ్చాక దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.